హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బౌ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. యాక్చువల్గా నేను ఈ బ్యాక్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. సో దానికి కంటిన్యూషనేనండి ఈ వీడియో అనేది. బాగా లాంగ్ గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా నేను తిరుపతి వెళ్ళానండి. సో ఊరు వెళ్ళక ముందు నాకు కొన్ని పనులు ఉండడం వల్ల ఈ వీడియోని అయితే ఎడిట్ చేయలేకపోయాను. 4 days బ్యాకే నేను ఊరు నుంచి వచ్చాను. ఈరోజే వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నానండి. బాగా లాంగ్ గ్యాప్ వచ్చినందుకు సారీ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం బ్లౌజ్కి వాడిన మెయిన్ ఫ్యాబ్రిక్నే ఇక్కడ బౌక్ కూడా యూజ్ చేస్తున్నానండి. సో దీని విడ్త్ వచ్చేసి 9.5 inches తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 8 inches తీసుకున్నాను. తర్వాత హ్యాంగ్ అయ్యే క్లాత్స్ వచ్చేసి 2 pieces తీసుకోవాలండి. విడ్త్ వచ్చేసి రెండిటికి కూడా మనం 4 inches తీసుకోవాలి. లెంత్ అనేది మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే ఒకటి 10 inches తీసుకున్నాను, ఇంకొకటి 8 inches తీసుకున్నానండి. బట్ నాకు క్లాత్ అనేది తక్కువ ఉంది, ఇలా క్రాస్ కటింగ్ ఉంది. సో అది 8 inches ఎలాగూ కావాలి కాబట్టి అది తీసేసుకున్నాను. సో మనం ఎలాగూ యారో షేప్లో చివరిని అయితే కట్ చేసుకోవాలండి. సో ఆ షేప్లోనే ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. సో ఇదే షేప్లో మనం 10 inches కట్ చేసుకున్న క్లాత్ను కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఈ 2 pieces కూడా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన చిన్న కట్ అనేది ఇవ్వాలండి. అలానే మనకు కరువు తిరిగిన ప్లేస్లో కూడా చిన్న కట్స్ ఇచ్చేసుకొని దీన్ని వెనక్కి అయితే తిప్పేసుకోవాలి. ఇలా 2 pieces రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బౌన్ కూడా స్టిచ్ చేసేసుకుందామండి. సో ఈ క్లాత్ వచ్చేసి వన్ సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న వైపుని లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలి. దాని మీద స్టిచ్ చేయలేని వైపుని పైకి పెట్టుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మనం వన్ సైడే స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే లోపలికి పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 sides కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ నుంచి ఈ క్లాత్ని అయితే మనం వెనక్కి తిప్పేసుకోవాలి. తర్వాత మనం నీడిల్తో ఈ బౌ క్లాత్ని అయితే దగ్గరికి క్లాత్ని గ్యాదర్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది కదా, అదేమైనా కనిపిస్తుందేమో అని. మీరు బౌ అనేది ఎక్కడ స్టిక్ చేసుకున్నా కూడా అది బ్యాక్కే ఉంటుంది కాబట్టి కనిపించదండి. బౌకి హ్యాండ్ స్టిచ్ వేసే ముందే మనకి హ్యాంగ్ అయ్యే 2 pieces ఉన్నాయి కదా, వీటిని అయితే మనం జాయిన్ చేసేసుకోవాలండి. సో ఇవి జాయిన్ చేసుకున్నప్పుడు కూడా మన కింద క్రాస్గా అయితే డిజైన్ అనేది ఉంది కదా, సో 2 piecesకి అది ఎటువైపు వస్తే బాగుంటుందో ముందే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఎలా అయితే చెక్ చేసుకుని తర్వాత జాయిన్ చేసుకుంటున్నానో మీకు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని బౌ క్లాత్కి కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత నీడిల్తో అయితే ఈ క్లాత్ని అయితే మనం దగ్గరగా గ్యాదర్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్లు వేసేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాంగ్ అయ్యే క్లాత్ను కూడా దీనికి జాయిన్ చేసేసుకోవాలి. మీరు బౌని ఎంత దగ్గరగా అయితే గ్యాదర్ చేసుకుని స్టిచ్ చేసుకోగలరో అంత దగ్గరగా అయితే గ్యాదర్ చేసుకోండి. అప్పుడే మనకి బౌ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాంగ్ అయ్యే పీసెస్ను కూడా ఫస్ట్ సెట్ చేసుకుని తర్వాత స్టిచ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ హ్యాంగింగ్ పీసెస్ అనేది కొంచెం వైడ్గా ఉంటేనే దాని లుక్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా రెడీ చేసుకున్న బౌని బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకుందాం. బ్లౌజ్కి బవ్ అనేది ఎక్కడ బాగుందో ముందైతే మనం చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మన హుక్స్లు ఉన్న పార్ట్ వైపే మనం జాయిన్ చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ హుక్స్లు అనేది ఓపెన్ చేసేసి అక్కడ బవ్ అనేది పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను. ఫైనల్గా బ్లౌజ్కి బవ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.